యూరప్ చల్లని వాతావరణానికి ప్రసిద్ధి చెందిన ఖండం. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫ్రాన్స్ లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు, ఇటలీ, స్పెయిన్, జర్మనీ, యూకేలో రికార్డు స్థాయిలో ఎండలు, రోడ్లు కరిగిపోతున్నాయి, రైలు పట్టాలు వేడితో వంగిపోతున్నాయి, వందలాది మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ తీవ్రమైన హీట్ వేవ్ కు కారణం ఒక విచిత్రమైన వాతావరణ వ్యవస్థ, అదే ఒమేగా బ్లాక్. ఇది ఏమిటి? ఇది ఎలా ఏర్పడుతుంది? ఎందుకు వారం రోజుల పాటు ఒకే ప్రాంతాన్ని వేడెక్కిస్తుంది? మరి ఇందులో వాతావరణ మార్పుల పాత్ర ఎంత? ఈ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హీట్ వేవ్ అంటే ఒక ప్రాంతంలో సాధారణం కంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు కొన్ని రోజుల పాటు కొనసాగటం. యూరప్ లో సాధారణంగా వేసవిలో 25 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ ఇప్పుడు 35, 40, కొన్ని ప్రాంతాలలో 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది కేవలం ఎండ మాత్రమే కాదు, రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. దీనితో మన శరీరానికి విశ్రాంతి దొరకటం లేదు. అందుకే హీట్ స్ట్రోక్, డిహైడ్రేషన్, గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో ప్రధానమైన అంశం ఒమేగా బ్లాక్. దీనికి ఆ పేరు రావడానికి కారణం గ్రీకు అక్షరం ఒమేగా. వాతావరణ మ్యాప్ లో చూస్తే మధ్యలో ఒక పెద్ద హై ప్రెజర్ జోన్, దాని రెండు వైపులా 2 లో ప్రెజర్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ మొత్తం ఆకారం ఒమేగా లాగా కనిపిస్తుంది. అందుకే దీనిని ఒమేగా బ్లాక్ అంటారు. సాధారణంగా జెట్ స్ట్రీమ్ అనే బలమైన గాలి ప్రవాహం పడమర నుండి తూర్పు వైపుకు ప్రయాణిస్తూ వాతావరణ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తుంది. దీనివల్ల ఆకాశం మేఘాలు లేకుండా ఉంటుంది. సూర్యరశ్మి నేరుగా భూమిని వేడెక్కిస్తుంది. వేడి గాలి బయటకు వెళ్లలేక అదే ప్రాంతంలో చిక్కుకుపోతుంది. రోజు రోజుకు ఉష్ణోగ్రత పెరుగుతూనే ఉంటుంది. ఒమేగా బ్లాక్ 3 రోజులే కాదు, కొన్నిసార్లు ఒక వారం, 10 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం కూడా కొనసాగుతుంది. అంటే వర్షం రావటం లేదు, గాలి లేదు, మేఘాలు లేవు, అంతా ఎండే. దీని ప్రభావాలు అడవుల్లో మంటలు, నీటి కొరత, పంటల నష్టం, విద్యుత్ వినియోగం భారీగా పెరగటం, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. యూరప్ లో ఎయిర్ కండిషనర్లు భారత్ లేదా మధ్య ప్రాచ్య దేశాలంతగా లేవు. ఎందుకంటే అక్కడ ఇలాంటి తీవ్రమైన ఎండలు చరిత్రలో చాలా అరుదుగా వచ్చేవి. అందుకే ఇప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న, ఒమేగా బ్లాక్ అనేది కొత్తదా కాదా? ఇది సహజ వాతావరణ వ్యవస్థే. అయితే ఇప్పుడు ఇది ఎందుకు మరింత ప్రమాదకరంగా మారింది? ఇందుకు సమాధానం క్లైమేట్ చేంజ్. భూమి సగటు ఉష్ణోగ్రత పెరిగింది. అందువల్ల ఒక ఒమేగా బ్లాక్ వచ్చినప్పుడు ఇప్పటి వేడి గతంలో కంటే మరింత ఎక్కువగా ఉంటుంది. శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏమిటంటే ఒమేగా బ్లాకులను వాతావరణ మార్పు ఎక్కువగా సృష్టిస్తుందా అనే అంశంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. కానీ వాతావరణ మార్పు హీట్ వేవ్ల తీవ్రతను మాత్రం ఖచ్చితంగా పెంచుతోంది. ప్రస్తుతం యూరప్ లో ఈ హీట్ వేవ్ ప్రభావం ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, యూకే, జర్మనీ, నెదర్లాండ్స్ ఇలా అనేక దేశాలలో కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాలలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. స్కూల్స్ మూసివేయటం, పర్యాటక ప్రాంతాలలో హెచ్చరికలు, విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి, రైల్వేలకు అంతరాయం, ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక చిన్న వాతావరణ వ్యవస్థ మొత్తం ఖండాన్నే ఎలా వేడెక్కించగలదో ఒమేగా బ్లాక్ మనకు చూపిస్తోంది. ఇది కేవలం యూరప్ సమస్య కాదు, ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన వాతావరణ సంఘటనలు ఇకపై మరింత తరచుగా కనిపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులను అర్థం చేసుకోవటం, పర్యావరణాన్ని కాపాడటం భవిష్యత్తు తరాల కోసం ఎంతో అవసరం.